మీరు ఇందులో రావద్దు అనుకున్నారు కదా ఇండస్ట్రీ. అవును, మా వారు నన్ను ప్రపోజ్ చేసినప్పుడు కూడా నేను చెప్పాను చాలా సీరియస్గా తనకి, నువ్వు బిజినెస్ చేయాలి, మనం ఏదైనా బిజినెస్ పెట్టాలి అంటే తప్పకుండా అని చెప్పాడు. దుర్మార్గుడు తెలుసా. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళి చూస్తే అర్థమైంది నాకు, వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో సినిమా, లంచ్లో సినిమా, డిన్నర్లో సినిమా మాట్లాడుతున్నారు. అసలు దొరికిపోయాం రా నాకు అప్పుడు అర్థమైంది. మిమ్మల్ని కూడా ఫస్ట్ లో వద్దన్నారు కదా, మూవీస్లోకి వెళ్ళొద్దు, యాక్టింగ్లోకి వెళ్ళొద్దు. ఎవరు? రాజీవ్ గారు. రాజీవ్ ఇనిషియలీ సూట్ అవ్వదు నీకు ఫిల్మ్స్ అని చెప్పారనమాట. మేము ఫస్ట్ డేట్ చేసుకున్న తర్వాత కొంతకాలం తను ఇలా చెప్తున్నాడని చెప్పి నువ్వు వెళ్ళిపో అని చెప్పా. టాటా నాకు అసలు వద్దు ఇదంతా అని చెప్పి టాటా చెప్పేశాను. తర్వాత తను చెప్పాడని కాదు, అఫ్ కోర్స్ నువ్వు చెప్పావని కూడా ఓకేనా, చూస్తుంటాడు అన్ని ప్రోగ్రామ్స్ బాగా డీటెయిల్గా చూస్తాడు మళ్ళీ. సో అందుకని నాకు అనిపించింది నాకెందుకో సెట్ అవ్వట్లా, ఆ వైబ్ నాకెందుకో నచ్చట్లేదు. అందుకని నేను అక్కడికి వెళ్ళి ఉంటే ఇది ఉండదు కాదు. అవును, కెరియర్ కరెక్ట్.